ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రశాంతతకు నిలవైన ఉద్దానం ప్రాంతంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. తెల్లవారుజాము నుండి వరుస చైన్ స్నాచింగ్ చేస్తూ అడ్డొచ్చిన మహిళలను కూడాను తీవ్రంగా గాయపరిచి వారి ఆ బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ క్రమంలోనే కవిటి మండలం బొర్రపుట్టు గ్రామంలో ఒక ఉపాధ్యాయురాలు విధి నిర్వహణకు వెళ్తున్న క్రమంలో ఆమెను మాత్రం ఈ చైన్ స్నాచర్ అడ్డుకొని భారతి అనే మహిళను తీవ్రంగా గాయపరిచి ఆమె మెడలో ఆభరణాలు దోచుకుపోయారు. ఈ క్రమంలోనే అదేవిధంగా కంచిలి మండలం అంటే ఇచ్చాపురం మండలం సమీపంలో ఈదుపురం వద్ద కూడా ఒక మహిళ విధి నిర్వహణకు వెళ్తుండగా స్కూటర్ను అడ్డగించి ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను అడ్డుకునే క్రమంలో ఆమె మెడలో నుండి 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకునే క్రమంలో ఆమె మాత్రం ప్రతిఘటించింది. అటువైపుగా వచ్చినటువంటి పాదచారులు కూడా ఆమెకు అడ్డగా నిలవడంతో ఆ బండి మీద వారు పరారయ్యారు. వారం రోజుల క్రితం లొద్దపుట్టు గ్రామం వద్ద కూడా ఒక మహిళపై ఇలా ఏదైతే చైన్ స్నాచింగ్ పాల్పడుతూ స్థానికులకు పట్టుపడకుండా వాళ్ళేమొచ్చి పరుగులు తీసే పరిస్థితి. ఉద్దానం ప్రాంతంలో వరుస చైన్ స్నాచింగ్తో ఒంటరిగా మహిళలు బయటికి రావాలంటేనే భయపడే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్యానవనాలు ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రహదారులు నిర్మానుష్యంగా ఉంటాయి. ఎవరైనా ఒంటరి మహిళ కనుక వస్తే బంగారు ఆభరణాలకు ధరలు పెరగడంతో ఈరోజు ఆభరణాల చోరీకి ఒడిశా నుంచి వచ్చిన గ్యాంగ్ ఏదైనా కూడా ఆ పరిసర ప్రాంతం సంచరిస్తుందా, లేకపోతే స్థానికంగా ఉండే యువకులు ఏదైతే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ ఆభరణాలు దోచుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? వరుస చైన్ స్నాచింగ్ ముఠాలు రెచ్చిపోతున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై మనం స్థానికులతో మాట్లాడదాం. చూస్తే కనుక వరుస చైన్ స్నాచింగ్లు, ఈ చైన్ స్నాచింగ్ వల్ల మహిళలను ఈరోజు తీవ్రంగా గాయపరిచి మరి ఆభరణాలు దోచుకుపోయారు. పట్టణం పల్లెలు తేడా లేకుండా సంక్రాంతి సమీపిస్తుంది. వ్యక్తిగత ఖర్చులు విలాసాలకు అలవాటు యువకులే ఇటువంటివి ఏవైనా పాల్పడుతున్నారు అనుకోవచ్చు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. అప్పుడే పోలీసులు అప్రమత్తమై సరైన విధంగా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ప్రశాంత వాతావరణానికి నిలయమైనటువంటి ఉద్దానం ప్రాంతంలో ఇటువంటి దుశ్చర్యలకు అవకాశం లేకుండా ఉండేదనేది నా అభిప్రాయం. ఎందువల్లంటే అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రజలందరూ కూడాను దైవభక్తిలో కానీ వాళ్ళ సంబంధిత కార్యక్రమాల్లో అని నిమగ్నమై ఉంటారు. ఎటువంటి అరాచక కార్యకలాపాలకు అవకాశం లేనటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఈరోజు 2 సంఘటనలు ఒకే రోజు ఒకే సమయంలో కొద్ది గంటల వ్యవధిలో సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఉద్దానం ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ నిర్మానుష్య వాతావరణం ఉంటుంది, దోపిడీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఒక గ్యాంగ్ దీనికి రూపకల్పన చేసి ఇటువంటి కార్యక్రమాలకి దుశ్చర్యలకి పాటుపడుతుంటే ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఇది చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పటికైనా గత సంఘటనలను పునరావృతం కాకుండా ఇప్పుడు జరిగిన సంఘటనలను కూడాను రేపు భవిష్యత్తులో ఇంకా పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సిన పని ఉంది. ఈరోజు హై టెక్నాలజీ అన్నింటిలో వాడుతున్నారు, డ్రోన్ కెమెరాలు అంటారు, అనేక విధాలుగా ఈరోజు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు, సాంకేతికంగా ముందున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చైన్ స్నాచింగ్స్ జరగడం, నడి రోడ్డు మీద పట్టపగలు ఈరోజు ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితుల్లో దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఇప్పటికే ఉద్దానం ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాటి బారిన పడి 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వాటి భయం ఇంకా వారిని వెంటాడుతున్న క్రమంలో ఈ చైన్ స్నాచింగ్ ముఠా కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో మహిళలు కానీ ఒంటరిగా వెళ్ళే పరిస్థితులు పరిణామాలు లేవని అనుకోవచ్చు. ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఉద్దానం ప్రాంతంలో. ఎందువల్లంటే మనం అడవుల్ని కొల్లగొడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు వాటి రక్షణ కోసం ఈరోజు జనావాసాల మధ్యనకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి ఉద్దానం ప్రాంతం అనుకూలమైన ప్రాంతం అని చెప్పి ఈరోజు అక్కడ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గత వారం రోజులుగా మనం చూస్తున్నాం అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు వన్యప్రాణుల తాలూకా ఇబ్బంది, రెండో వైపు చైన్ స్నాచర్స్ దుండగులు తాలూకా వాళ్ళ ఇబ్బంది. ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఉద్దానం ప్రాంతం రేపు పొద్దున బ్రతకడానికి కూడా భయమైన పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ఇటువంటి వాటన్నిటి మీద కూడా తీసుకొని స్థానిక ప్రజానాయకానికి రక్షణ కల్పించాలి, మనోధైర్యాన్ని కల్పించాలి, వారికి అండగా నిలవాలి. దీనికి ప్రజాప్రతినిధులు కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించి ఉద్దానం ప్రాంతాన్ని ఈ దుశ్చర్యల నుండి కాపాడడానికి ఒక సమగ్రమైన పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి కానీ ఈ జిల్లా మంత్రికి కానీ ఈ జిల్లా ప్రజాప్రతినిధులను కానీ కోరుతున్నాను.
చూస్తే కనుక ఉద్దానం ప్రాంతం ప్రశాంతతకు నిలయనట్టు ఆ ప్రాంతంలో వన్యప్రాణుల కారణంగా చాలామంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడాను వన్యప్రాణులు భయంతో అట్టడిపోతుంటే ఎలుగుబంట్లు, పులుల సంచారం కూడా ఇటీవల జరగడం, ఈ ఉదంతాలతో ఉలిక్కి పడుతున్న ఉద్దానం ప్రాంతంలో చైన్ స్నాచర్స్ వరుసగా ఇలా బరి తెగించి మహిళలను టార్గెట్ చేస్తూ వారి బంగారు ఆభరణాల కోసం వారిపై దాడి చేసి గాయపరచడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనుంది. వారు నిర్భయంగా జీవించాలంటే మాత్రం పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి డ్రోన్లతో ఏదైతే అరాచకాలు అరికట్టేందుకు చేస్తున్నటువంటి ఆ ప్రక్రియను ఉద్దానం ప్రాంతంలో అమలు చేసిన నాడే వారికి భయం తొలగి నిర్భయంగా జీవించే అవకాశం ఉంటుంది. వరుసగా చైన్ స్నాచింగ్ జరుగుతున్న ఈ ఘటనలో పరిణామాలు తీసుకొని జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఒక కార్యాచరణ రూపొందించి ఉద్దానం ప్రాంతం ప్రజలను కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు. మరి ఈ దిశగా పోలీసులు ఉద్దానం ప్రాంతంలో పోరాట ప్రశాంతత తెచ్చేందుకు చర్యలు చేపడతారా, లేకపోతే ఈ చైన్ స్నాచర్స్ విచ్చలవిడిగా చెలరేగేందుకు అవసరమైన విధంగా వారు ఏవైనా కూడా నిర్లక్ష్యం వహిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.